ఈ రోజు మనం శ్రీలక్ష్మి నగర్ కాలనీ బోడుపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చి మనం అస్త్ర 900 మోడల్ మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ సపరేట్ ట్యాంక్ ఉంటే ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం ఇన్స్టాల్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ ఒక కస్టమర్కి మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి అస్త్ర 900 మోడల్ అండి. ఇది ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బోరు సపరేట్, సంపుకు సపరేట్, రెండింటికి ఒకటే ట్యాంకులు సపరేట్ ట్యాంకులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ ట్యాంక్లో వాటర్ తగ్గినా ఆటోమేటిక్గా మోటార్ అదే ఆన్ అవుతుంది. నిండిపోయిన తర్వాత మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది అన్నట్టు. దీన్ని ఆస్ట్రా 900 మోడల్ అంటారు. ఓవర్ హెడ్ ట్యాంక్లో 4 సెన్సార్లు ఇస్తాం రెండిట్లలో. డౌన్ లెవెల్, మిడిల్ లెవెల్, అప్పర్ లెవెల్ 3 లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తాం రెండింటికి. ఒక సెన్సార్ వచ్చేసి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కేబుల్ అనేది మనకి సెన్సార్ కేబుల్ అవుతారు అన్నట్టు. టెలిఫోన్ కేబుల్ వచ్చేసి ఇలా మొత్తం క్లాంపింగ్ చేసుకుంటూ తీసుకొచ్చి ఓవర్ ట్యాంక్లో వేస్తారు. ముందు వీళ్ళు కేబుల్ ఎంత పడుతుంది అనేది క్లారిటీగా తీసుకుంటారు, అంటే వేస్ట్ చేయకూడదు కదా ఏదైనా సరే. సో అందుకని కేబుల్ మనకి ఎంత యూజ్ అవుతుందో అంతవరకు తీసుకుంటారు. ఫస్ట్ కేబుల్ తీసుకున్న తర్వాత దీని కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది చూస్తారు అన్నట్టు. సో కేబుల్ అయితే తీసుకున్నారు ప్రజెంట్. బిల్డింగ్ పై నుండి కింది వరకు చూసారు కదా ఇంతకుముందు ఎలా తీసారో ఆ విధంగా టోటల్లీ కేబుల్ తీసుకుంటారు అన్నట్టు అట్లా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫుల్గా క్లాంపింగ్ చేస్తామండి పర్ఫెక్ట్గా. ఇక్కడ మీకు వేస్ట్ అంటే కేబుల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా పర్టికులర్గా క్లాంపింగ్ చేస్తాం ఇలా. సో ఎక్కడ మీకు అసలు గలీజ్ అసలు కనిపించండి, లోజ్గా విడిపోయినట్టు కేబుల్ అనేది. చుట్టూ మొత్తం ఇలా క్లాంపింగ్తో సెట్ చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కేబుల్ ఇక్కడ లైఫ్ ఉంటుంది, పాడు కాదు అన్నట్టు. ఇలా ఏలాడడం కానీ అలాంటిది ఉండదు. సో ఫుల్గా మనకి క్లాంపింగ్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్లో సెన్సార్ ఇస్తాము. ఇవి వచ్చి సింటెక్స్ ట్యాంక్ అండి. మామూలుగా మనం ప్లాస్టిక్ ట్యాంక్ అయినా పెడతాము, సింటెక్స్ ట్యాంక్ అయినా పెట్టచ్చు. చాలా బాగా వర్క్ చేస్తారండి మన వాళ్ళు. ఒకసారి ఇన్స్టాలేషన్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కేబుల్ అనేది 5 to 6 years ఈజీగా పనిచేస్తుంది. అండ్ సెన్సార్ మాత్రం మీకు లైఫ్ టైం పనిచేస్తుందండి మనం వేసే సెన్సార్ ఓవర్ హెడ్ ట్యాంక్లో. కోడింగ్ ఉంటుంది సెన్సార్ కేబుల్లో. కలర్ కోడింగ్ చూసుకోవాలి మనం ముందే. మనం బ్లాక్ అనేది దేనికి ఇస్తున్నాము, బ్లూ అనేది దేనికి ఇస్తున్నామో చూసుకొని కింద గిట్ట అదే ప్రకారం పెట్టాలి. ఎప్పుడైతే మనం సెన్సార్ కనెక్షన్ ఇస్తామో ఇలా ముందు నుండి తీసుకున్న తర్వాత జస్ట్ పైనుండి బెండ్ చేయాలి. మొత్తం బెండ్ చేస్తే విరిగిపోతుందండి కేబుల్. లైట్గా బెండ్ చేసి అక్కడక్కడనే టేప్ వేయాలండి ప్రతిదానికి సపరేట్గా. చూస్తున్నారు కదా, ఇక్కడనే టేప్ వేసి పెట్టేస్తే అది పాడుగా కూడా ఉంటుంది అన్నట్టు. కేబుల్ అనేది ఇరిగిపోతుంది అన్నట్టు. సన్నగా ఉంటుంది కదా, 0.5 square mm కేబుల్ ఇది సెన్సార్ కేబుల్. సో అందుకని 2 ట్యాంకులకి 2 సపరేట్ సెన్సార్స్ అండి ఈ విధంగా పెడతాం మనము. ఒకసారి నీట్గా సెట్ చేసామంటే మనకి అది లైఫ్ టైం ఉంటుందండి, పాడు కాదు. అందుకనే మనం ఇప్పుడు చేసినా సరే టైం లేట్ అయినా పర్లేదు, కానీ వర్క్ మాత్రం చాలా నీట్గా. ట్యాంక్ చూసుకోవాలి, మనకి ఎంత హైజ్ ఉందో చూసుకొని లెవెల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందే మనము. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎంతవరకు మనకి టచ్ అయితే మోటార్ ఆఫ్ అవ్వాలి, ఎంతవరకు మనకి మిడిల్ సెన్సార్ మాత్రం మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అండి, పైకైనా కిందకైనా. బట్ మిడిల్ పెట్టుకుంటే ఏంటంటే ట్యాంక్లో వాటర్ ఎంత ఉందనేది మనకు క్లారిటీగా చూపిస్తుంది అన్నట్టు. సో డౌన్ లెవెల్ వచ్చేసి చూసారు కదా, బ్లాక్ రెడ్ పక్క పక్కనే ఉంటే బాగుంటుంది. ఇలా మనం ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది.
డౌన్ లెవెల్ రెడ్ బ్లాక్, మిడిల్ వచ్చేసి ఎల్లో, అప్పర్ వచ్చేసి కట్ ఆఫ్ అవడానికి గ్రీన్ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఎక్కడ కూడా అసలు కేబుల్ అనేది డీలా వదిలింది లేదండి. మొత్తం ఫుల్లీ క్లాంపింగ్ చేసుకుంటూ మనకి ఓవరేట్ ట్యాంక్ వరకు వచ్చాము. మధ్యలో మనకి ఎక్కడైతే ఆప్షన్ ఉందో అక్కడ వరకు మనం పెట్టాము. ఆప్షన్ లేని దగ్గర నార్మల్గా ఫుల్ టైట్ చేసాము. సో ఫుల్గా మనకి క్లాంపింగ్ చేసి అసలు ఎక్కడ అసలు వేస్ట్గా ఉందనే రకంగా లేకుండా నీట్గా వర్క్ చేసామండి. చూస్తున్నారు కదా, పైనుండి కింది వరకు కూడా అంత క్లాంపింగ్ చేస్తారండి. సైడ్ నుండి తీసుకొచ్చి ఎక్కడ కానీ కేబుల్ అనేది కింద మీద ఎక్కడ వదిలేదండి. చూస్తారు కదా, అన్ని చోట్ల క్లాంపింగ్ చేసుకుంటూ నీట్ గా అసలు కేబుల్ వేస్ట్ గా ఉందనే ప్లేస్ అనేది ఉండకుండా టోటల్ గా మనకి బోర్డు వరకు కూడా ఇలాగే నీట్ గా తీసుకెళ్తారండి. క్లాంపింగ్ చేసుకుంటూ వెళ్తారు ఫుల్ గా. సో చాలా టైం పడుతుంది, బట్ కాకపోతే ఒకసారి చేసామంటే మనకి వర్క్ అనేది చాలా బాగుండాలండి. అప్పుడే మనకి నెక్స్ట్ డీల్స్ వస్తాయి. సో అదే కాన్సెప్ట్ లో మేము ఏం పని చేసినా సరే ఇదే పద్ధతిగా నీట్ గా పెడతామండి. ఏం చేసినా సరే. సో మనకి పైనుండి తెచ్చిన 2 కేబుల్స్ ఏవైతే సెన్సార్ కేబుల్ ఉన్నాయో లెవెల్ ప్రకారం ఇది పై వచ్చేసి మనకి బోర్ అండి, కింద వచ్చేసి సంపదానికి సంబంధించి కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆప్షన్ 900 మోడల్లో కనెక్షన్. ఈ ఎల్లో అండ్ ఉంది కదా వైర్, అది తెద్దాం. అది మన సంపు నుండి ఆల్రెడీ ఉన్న వైర్ ఉంటుంది, అందుకే దాన్ని సెట్ చేసాము. సంపులో సెన్సార్ వేసారండి. సంపులో సెన్సార్ మనకి 2 సెన్సార్లు వస్తాయి. కింద ఫుట్బాల్ ఏదైతే వాటర్ పీల్చుకుంటుందో ఆ ఫుట్బాల్కి మనం గేటింగ్స్ పైన పెడతాం ఇది. సో ఒకసారి అది మీకు తీసి చూపిస్తారు. వాటర్ పీల్చుకునే దానికి ఒక 8 ఇంచ్ పైన మాత్రమే సెన్సార్ అనేది ఏలాడదీస్తాం అన్నట్టు. ఇక్కడ గుంతలాగా ఉంది కాబట్టి కొంచెం లోపలికే ఉంది ఫుట్బాల్. సో దానికి ప్రాబ్లం లేదు. కొన్ని లొకేషన్లో అలా ఉండదు, పైకి ఉంటుంది. సో దాన్ని చూసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది సెన్సార్లు అండి. మనకి ఆల్రెడీ గుంత లోపల మోటార్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ కొన్ని చోట్లలో పైన ఉంటుంది కాబట్టి దాన్ని మనం పెట్టలేము, కొంచెం పైకి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పెట్టాము మనము ఎంత కావాలంతా. ఇది మన సెన్సార్లు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ఇన్స్టాల్ అనేది చేసామండి. సెన్సార్లు కూడా వేసాము ఓవరే ట్యాంక్ అన్నింటిలో. వర్క్ అంతా అయిపోయింది. మోటార్ అనేది ఆన్ ఉంది, రన్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఓవరే ట్యాంక్లో ఫుల్ ట్యాంక్ వచ్చినప్పుడు మోటార్ ఆఫ్ అవుతుంది. అయితే సంప్లో వాటర్ ఉంది లేదని చూపిస్తుంది. సంప్లో ప్రజెంట్ వాటర్ లేదు, సో అందుకే మోటార్ లేదు. ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ ఉంది. ఓవరే ట్యాంక్లో అయితే మనకి ఇండికేషన్ అది చూపిస్తుందండి. చూస్తున్నారు కదా, సంపు దానికి ఓవరే ట్యాంక్ సంపు వాటర్ మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఏదైతుందో దాంట్లో ఇండికేషన్ ఫుల్ అయ్యి ఉంది వాటర్ ఆల్రెడీ. సో మోటార్ అయిపోయింది అండ్ సంపులో కూడా వాటర్ లేదు. ఫుల్ ఆటోమేటిక్ అండ్ బైపాస్ 2 మోడల్ ఇస్తున్నాం ఇందులో. గిట్టంగా బోర్ దాని గిట్టంగా మనకి 3 సెన్సార్స్ లెవెల్స్ ఇస్తున్నాము. డౌన్ లెవెల్, మిడిల్ లెవెల్, అప్పర్ లెవెల్. డౌన్ లెవెల్ కన్నా వాటర్ తగ్గితే సెన్సార్ అది కనిపించకపోయింది అనుకోండి, ఎల్ఈడి లైట్, మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో మీకు వచ్చేసి ఏంటంటే ఇందులో బోర్కి సపరేట్, సంపుకి సపరేట్ రెండింటికి ఇచ్చాము. ఇందులో మీకు బైపాస్, ఆటో మోడ్ 2 ఇచ్చామండి. ఎప్పుడైతే మున్సిపల్ వాటర్ మనకి ఆటో మోడ్లో వద్దు, బైపాస్లో కావాలనుకుంటే బైపాస్ స్విచ్ పెట్టుకోవచ్చు. మీరు చూపించండి ఒకసారి. ఇక్కడ ఉంది కదా, ఇది సంప్ అండి. సంపుకు సంబంధించిన బైపాస్, ఇది బోర్కు సంబంధించిన బైపాస్. ఇది ఆటో మోడ్లోనే ఉన్నాయి 2 ఇప్పుడు ప్రజెంట్. సో మీకు ఎప్పుడైతే బైపాస్ ఉండాలనుకుంటే ఇది బైపాస్లో పెట్టుకోవాలి. అప్పుడు బైపాస్లో మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసీబీ కింద ఎంసీబీ ఉంది కదా, ఎంసీబీ అనేది కిందికి అనాలి బైపాస్లో పెట్టుకున్నప్పుడు. నార్మల్గా మీరు ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది బైపాస్లో ఉన్నప్పుడైతే. సో ఫ్రెండ్స్, నేను కోరుకున్నది ఒకటే, మీకు ఎవరికైనా సరే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఉంది అంటే కంపల్సరీ మాకు కాంటాక్ట్ అవ్వండి. మున్సిపల్ వాటర్ అయినా సరే, బోర్ వాటర్ అయినా సరే, దేనికైనా సరే ఫుల్ ఆటోమేటిక్గా మనం ఇన్స్టాలేషన్ చేస్తాము. వర్క్ బాగుంటుంది. 1 ఇయర్ సర్వీసు, 2 ఇయర్స్ వారంటీ, బెటర్గా క్వాలిటీ సర్వీస్లో ఇస్తున్నాం మేము. అండ్ మీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మేము మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఏమున్నా మేము చేయగలుగుతాం మీకు సర్వీస్ అనేది. సో నార్మల్గా మా దగ్గర సంపుది ఉంది, బోరుది ఉంది. బోర్ అండ్ సంప్ సపరేట్, కంబైన్ వాటర్, బోర్ అండ్ సంప్ డిఫరెంట్ ట్యాంక్స్. కంబైన్ వాటర్ అంటే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ కలిపి వాడుకునే దానికి ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ వచ్చేసి డిఫరెంట్ ట్యాంక్స్, డిఫరెంట్ మోటార్స్. నేను దానికి సపరేట్గా కేబుల్ లాగి కనెక్షన్ ఇస్తాము. 2-in-1 మోడల్ ఉంది, సింగిల్ బోర్ ఉంది, సింగిల్ సంప్ ఉంది, సెమీ ఆటోమేటిక్ ఉంది. దాంతోపాటు బజర్ కూడా మా దగ్గర దొరుకుతాయి. సో మీకు ఏ రకంగా కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఎనీ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్. సో ఎవ్రీవన్, నాకు ఒకటే అండి, నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే కొత్త వర్క్స్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ వాటర్ ఒక్కటే కాకుండా మనం రకరకాలుగా R&D డిపార్ట్మెంట్ కొన్ని కొత్త గిట్ట మేము వీడియోస్ చేస్తూ ఉంటాం, రెడీ చేస్తాము మ్యానుఫ్యాక్చరింగ్ అది.
సో ఏదున్నా మీకు ఒక అప్డేషన్ వస్తుంది. ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు. అండ్ మాకు ఏంటంటే ఆల్మోస్ట్ మేము చేసే వీడియోలు మీరు చూస్తే అట్లీస్ట్ మీకు ఏమైనా యూజ్ అయ్యేది ఉందంటే మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.